ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు. విడాకులే. మర్యాదగా మేము కట్టిన తల్లి మా మొహం మీద కొట్టి మీ పుట్టిడికి చెక్కేయండి. ఈయన ఇత్తడికి ఎందుకు వచ్చాడు? మీ కూతుళ్ళు మా కట్టి పెట్టి మమ్మల్ని దగ్గర చేశాడు. ఇప్పుడేం కట్టి పెట్టడానికి వచ్చాడు పడి కట్లు. ఓకే, ఏదో పెద్ద ప్లాన్ మీదే వచ్చుంటాడు. ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి రావండి. ఓరి మీ దుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకయ్యా ఆరిపోసుకుంటారు? ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులు ఎవరని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు. అరే తన కళ్ళ ముందే కన్న కూతులను ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊవనండి. ఏంటండి ఊ అనేది ఊ తప్ప. మరి మా అవమానం గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ప్రపంచం ఈ నొత్తడే తూతుల పెళ్లిళ్ళు చేశాడు. మేం మాత్రం ఏం సుతపడుతున్నాం? ఆయన మాకేమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తడవడానికి వీల్లేదు. చూడండి, మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు. ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు. మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. ఇది చచ్చిన వాణ్ణి, చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట. అలాగే తనలో తాను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చపై సత్రంలో ఉండమను. ఉన్న ఆస్తంతా తొడుతు పేరు రాసి చేసి తూతురు పెళ్లి అరేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి ఇత్తడితో వచ్చాడా? మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. మేమేమైనా ఎమ్మెల్యేలమా కండువా పైకి పెళ్లి చేయడానికి గోచికొట్టుగా? అవన్నీ ఇప్పుడు ఎందుకండి? అవన్నీ ఎందుకు? ఆయన చిన్న తోతరు తీసుకుని ముందు బయట పొమ్మను. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి అన్న, మేమింతిదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. ఓయ్, ఎత్తడితే లోపలికి వెళ్ళిపోతున్నావు? మీ నాన్నిచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి, మోసి వెళ్ళిపోదామనా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయట ఇస్తున్నాడు. మన ఇంటికి పోలీసులు వచ్చారు. మనం ఏమన్నా నచ్చలైట్లా తనపడ? ఇక్కడ కళ్యాణి, కస్తూరి, కవితల భర్తలు ఎవర్రా? జస్ట్ ఇంతకు ముందు వరకు నేను తవిత హస్బెండ్ ని, నేను కస్తూరి మొగుడిని. నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిన పెళ్లి కొడుకున్నాం. మీ ఏరియా లేదని అమ్మాయి అంటే చెప్పండి, మేము పెళ్లి చేసుకోవడానికి రెడీ. మీ పెళ్లిళ్ళు ఎందుకు తోడుతున్నారు సార్? మీ భార్యలు కట్నం తీసుకురాలేదని రాచి రంపాలు పెడతారా? రంపల్లేవు, గొడిపల్లేవండి. వాళ్ళే మమ్మల్ని చిత్తగా పది చొక్క కూడా తిప్పలేకండి. మీ కథలు, స్క్రీన్ ప్లేలు నా దగ్గర కాదురా. ఇప్పుడే కదా విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటామన్నారు. అదంతా ఉత్తి కామెడీ సార్, కామెడీ. నా పెళ్ళామంటే నాకు ఎంత ప్రేమో తెలుసా? కావాలంటే చూడండి సార్, ఇదిగో నేను తట్టిన తాళి తలతల ఎలా మెరిసిపోతుందో. నువ్వేంటే స్ప్రేగా నిలబడిపోయావు? నీరు కూడా తీర్చిచ్చు. ఇదిగో నీ తాళి. ఇదిగో మా మామగారు ఇక్కడే ఉన్నారు. కావాలంటే ఆయన ఎంక్వైరీ చేసుకోండి. మేమంతా బుద్ధిమంతులము. బుద్ధిమంతులు అంటే అర్థం అవ్వలేదా? గాంధీ, బుద్ధుడు, రాముడు ఈ టైప్ అన్నమాట. గురుగారు, మీరు కూడా ఏంటంటే అట్ట నిలబడ్డారు? మీరన్నా మా గురించి చెప్పండి. మీకు మర్యాదలు లేవని నాకు బాగా తెలుసురా. కమాన్. ఏంటండి దౌర్జన్యం ఎలా చేస్తారు? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలం మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తలు బాధించలేదట. మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా
ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నావంట పెద్ద గొప్పడిలే వెళ్ళవయ్యా. నన్ను క్షమించండి అక్క. బాల్ మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్లో ఉండి ఆ టెన్షన్ ఏదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. నువ్వు కూడా ఏంటన్నా కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు, వాళ్ళకి ఇంకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత్తో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయ్. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గర నుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు? ఏమ్మా ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. ఒరే గిరి, బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. ఏంటే నీకేమైనా బుద్ధుందా? నాన్నకు కొడుకు దొంగ ఎడుపు చూసి మతిపోయిందనుకుంటే నీకేమైందే? ఇచ్చేయి, ముందే డబ్బిచ్చేయి. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటికి గింటిన ఈ జిత్తులు వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటికి గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా మాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదన్నా మీరు మీ మొగుళ్ళు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తి. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది ఇస్తరాకులు ఈనిపుల్లా. కూటికి గదిలేని పోరంబొక్కులు చేసుకుని ఏంటే మీ నిలుగు? నానా నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసేది? మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గూమ పగిలిపోతుంది. గంజి గదిలేని తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను రా. మీ ఎమ్మెల్యే అధికార పార్టీలు తీసుకొచ్చినా వాళ్ళందరికీ టెన్నిస్ పార్టీలు అయిపోతుంది. వాణ్ణి తొట్టిన ఒత్తడే, తొత్తని తొట్టిన ఒత్తడే. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని కాపాడడం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూస్తెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలు పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్లో